विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे। आज भी विशाखापट्टनम का उतना ही महत्व है। हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं। इसके लिए विशाखापट्टनम फिशिंग हार्बर को और आधुनिक बनाया जा रहा है। మిత్రులారా, ఆంధ్రాలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన సౌకర్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం కూడా మారబోతుంది. దీనివల్ల జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది. ఇది ఆంధ్ర యొక్క దాదాపు $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది. మిత్రులారా, విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి. నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आंध्रा के हमारे फिशरीज से जुड़े भाई बहनों की इनकम और बिजनेस बढ़े, हम इस दिशा में पूरी संवेदनशीलता से काम कर रहे हैं. हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है. हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं. साथियों, हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए ताकि विकास का फायदा हर वर्ग को मिले. इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है. आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है उससे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी. मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं. ఆంధ్రాలో మత్స్యకార సోదర సోదరీమణుల ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం. దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం. సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం. మిత్రులారా, దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం. అభివృద్ధి జరగాలి, తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి. ఇదే మా సంకల్పం. ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను. నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు మేలు చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.